వరంగల్ వెళ్దాం. వరంగల్‌లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ వరంగల్ జిల్లాలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఈ కార్యక్రమం నిర్వహించడం, దానికి సంబంధించినటువంటి సమావేశ మందిరంలో అధికారులతో ఆమె భేటీ అయ్యారు. ప్రధానంగా శాఖల వారీగా ఎవరెవరు ఏం చేయాలి, ఎలాంటి కార్యక్రమాల నిర్వహణపై విధి విధానాలు కూడా ఆమె సిద్ధం చేయాలని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఛాయాచిత్రాలు కానీ మొత్తం 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి మొత్తం కళ్ళకు కట్టేలా చూపించే విధంగా ప్రణాళికలు కార్యక్రమాలు ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ దశ నిర్దేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. తెలంగాణ ఆవిర్భావం నుంచి కూడా 10 సంవత్సరాల దశాబ్ద ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించుకోవాలని కూడా హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తా ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఇవాళ అంబేద్కర్ సచివాలయంలో కూడా కలెక్టర్లకు, సిపి గారులకు కూడా మొత్తం సమావేశమైనట్టు ముఖ్యమంత్రి కూడా సమావేశమయ్యారు. దానికి దిశానిర్దేశాలు కూడా కల్వకుంట్ల మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు కూడా ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 105 కోట్ల రూపాయలు కూడా దశాబ్ద ఉత్సవాలకు కూడా ఖర్చు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కూడా ఇవాళ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుకోవాలని చెప్పి కూడా సిక్తా పట్నాయక్ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఈ జూన్ 2 నుంచి 21 వరకు కూడా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుపుకోవాలి. అంటే ఏ రోజు ఆ రోజు మన ప్రదర్శనలు అంటే ప్రగతి అంటే తెలంగాణలో ఏదైతే ప్రగతి సాధించామో, ఏదైతే అభివృద్ధి పనులు చేశామో అది ఛాయాచిత్రాల రూపంలో కూడా ప్రదర్శనలు చేయాలి అని చెప్పి కూడా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపడం జరిగింది. అదేవిధంగా కలెక్టరేట్ సమావేశ హాల్లో కూడా ఏ రోజుకు ఆ రోజు నిర్వహించాలని కూడా చెప్పి ఇవాళ సమావేశం ఏర్పాటు చేశారు. అందులో భాగంగానే కూడా ఆ కమిటీ కూడా వేయడం జరిగింది. దీనికి అంటే మొత్తానికి ఉత్సవాలను చూసుకోవడానికి కూడా ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ నిర్ణయం ప్రకారం కూడా ఆ ఉత్సవాలను డే బై డే జరిగేలా కూడా చూసుకోవాలంటూ కూడా సిక్తా పట్నాయక్ ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే మొత్తం అంగరంగ వైభవంగా అంటే ఏ రోజు ఆ కార్యక్రమం అంటే ప్రదర్శనలతో సహా కూడా కల్చరల్ యాక్టివిటీస్ తో సహా కూడా ప్రదర్శనలు, ఛాయాచిత్రాలు కూడా ప్రదర్శనలు ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా తెలుస్తా ఉంది రాజశేఖర్. రైట్ రైట్ థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ మరి ఇంకోటి ప్రధానంగా దశాబ్ద ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరికి ఆహ్వానం పంపిస్తున్నారు? కార్యక్రమాలు ప్రధానంగా జూన్ 2 నుంచి దాదాపుగా 21 రోజులు కొనసాగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, 22 తారీఖు వరకు. కానీ ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఎవరెవరిని ఆహ్వానం పంపించే అవకాశం ఉంది? దానికి సంబంధించినటువంటి విధి విధానాలపై ఏమైనా సమాచారం ఉందా మన దగ్గర? రైట్ రాజశేఖర్. మొత్తానికి చూసుకుంటే అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మంత్రులే కావచ్చు, శాసనసభ్యులే కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్స్ కావచ్చు, ఈ ప్రజాప్రతినిధులతో పాటు కూడా అధికారులు కూడా ఇందులో పాల్గొనాలని చెప్పి కూడా వాళ్ళకి ఆహ్వాన కమిటీ కూడా అంటే సిక్తా పట్నాయక్ అంటే కమిటీ వేసిన నేపథ్యం ఉంది. ఆ ఆహ్వాన కన్వీనర్ కూడా దానికి వాళ్ళందరికీ ఆహ్వానం కూడా పంపించడం జరుగుతుంది. మొత్తానికి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా పాల్గొని విజయవంతం చేయాలి. పల్లెల నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు చేరే విధంగా కూడా ఆ దశాబ్ది తెలంగాణ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి కూడా అన్ని సంబంధించిన అధికారులు, ఆ శాఖలు కూడా సందిగ్ధం కావాలి అని చెప్పి కూడా దీనికి సిద్ధంగా అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరటం జరుగుతుంది రాజశేఖర్. అంటే ఒక తెలంగాణ అభివృద్ధి సాధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ 10 ఏళ్లలో తెలంగాణ ఎంతవరకు గణనీయంగా మార్పు సాధించింది, అభివృద్ధి సాధించింది అనే కోణంలో వెళ్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు కూడా ఆహ్వానం అందించే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అభివృద్ధిది ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కాదు కాబట్టి, ప్రభుత్వం అంటే ప్రజలే కాబట్టి అందులో ఉన్నటువంటి భాగస్వాములను ప్రతిపక్షాలు పిలిచే అవకాశం ఉందంటారా? శేఖర్, దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరుల సాక్షిగా ఆ అమరుల కుటుంబాలతో పాటు కూడా ప్రతిపక్షాలు కావచ్చు, మిత్రపక్షాలు కావచ్చు, అందరికీ ఆహ్వానం అంటే ప్రజాప్రతినిధులకు అందరికీ ఆహ్వానం పంపే విధంగా కూడా అందరు తిలకించే విధంగా తెలంగాణ అభివృద్ధి కూడా తిలకించే విధంగా కూడా రాష్ట్రంలోని అన్ని ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలి. దీంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు కూడా ఆహ్వానం తప్పకుండా ఉంటుంది అని కూడా సిక్తా పట్నాయక్ తెలిపారు. అట్లాగే ఇక్కడ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజాప్రతినిధులకు అంటే ప్రతిపక్ష
మిత్రపక్షాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, వారు కూడా పార్టీ అధ్యక్ష కార్యదర్శులకు కూడా అవమానం అందుతుందని కూడా సిగ్నా పట్నాయక్ తెలపడం జరిగింది. దీనికి ఒక కోర్ కమిటీ కూడా వేయడం జరిగింది. కానీ కోర్ కమిటీలో ఏ ప్రజాప్రతినిధి కూడా మిస్ కాకుండా ఆ దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వాములై వాళ్ళు విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది రాజశేఖర్.